హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వరి కేశవ్ ఫర్ ఎవర్. ఈరోజు చాలా సింపుల్గా మటన్ కర్రీ చూపిస్తా. చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. దాంట్లోకి చపాతీ చేసుకుంటున్నాము. మటన్ కర్రీలోకి చపాతీ చేసుకుంటున్నాము. ఈ నైట్కి చపాతీ మటన్ మాకైతే సెట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం వేగించాలి. అలా వేగుతున్న దాంట్లోకి కొంచెం పసుపు వేసి అది కూడా కొంచెం కలుపుకున్న తర్వాత మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. నేనైతే చాలా రోజుల తర్వాత మటన్ కర్రీ చేస్తున్నా. ప్రెగ్నెన్సీ టైంలో చేశాను, బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చేయలేదు. చాలా గ్యాప్ వచ్చింది కర్రీస్కి చేయడానికి. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజే మటన్ కర్రీ చేస్తున్నా. అలా మంచిగా పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత అందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దానికి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి ఉప్పు, మన టేస్ట్కి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అలా కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కారం ఉప్పు ముక్కకి మంచిగా పట్టనివ్వాలి. అంటే అది మగ్గడంలోనే ఉంటుంది. మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. ముక్కకి మంచిగా కారం ఉప్పు మంచిగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, మంచిగా ఉండదు. మటన్ మంచిగా ఉడుకుతూ ఉంటే అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత అది మంచిగా మగ్గిన తర్వాత ముక్క టమాటా అంతా మంచిగా మగ్గిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర యాడ్ చేసి నిమిషం అలా కలిపిన తర్వాత దాంట్లోకి గరం మసాలా పౌడర్ వేసి హోమ్మేడ్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు ఉంచుకొని 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఎంత బాగా ఉడుకుతుంది, ఎంత మంచిగా ముక్క ఉడికిందంటే అంత మంచిగా ఉడికింది. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఆయిల్ పైకి తేలింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కర్రీ. సూపర్ టేస్ట్ వచ్చింది. నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. మటన్ వేసుకొని దాంట్లోకి సైడ్ చపాతీ పెట్టుకొని తింటే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా కూడా చేశాను. ఎక్కువ మసాలాలు అవి ఇవి లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది. మటన్ ఉడకడానికే కొంచెం టైం పడుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. పిల్లలు కూడా తినేంత ఈజీగా ఉడుకుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.